హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జావాలో ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ ఇఫ్ ఎల్స్ తెలుసుకుంటాం. ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ అంటే ఇది సింటాక్స్ ఫస్ట్ ఇఫ్ రాసి కండిషన్ రాస్తాం. కోడ్ టు ఎగ్జిక్యూట్ ఇఫ్ ద కండిషన్స్. ఇప్పుడు ఇక్కడ కోడ్ కరెక్ట్గా ఉంటేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఇస్ ఫాల్స్, ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అయితే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఈ బ్లాక్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎగ్జాంపుల్ పబ్లిక్ క్లాస్ మెయిన్, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. నేను ఇంటి ఇచ్చిన ఏజ్ 20 ఇచ్చాను. ఇఫ్ కండిషన్ రాసిన ఇఫ్ ఏజ్ ఈజ్ బిలో 18 సిస్టమ్ అవుట్పుట్ ప్రింట్ రాసిన ఎలిజిబుల్ ఫర్ ఓట్ రాసిన. ఇప్పుడు మనం 20 ఏజ్, మనం ఇచ్చిన 20 ఓట్కి 18 కావాలి. అప్పుడు మనం ఇది తక్కువే కాబట్టి అవుట్పుట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ వస్తుంది. ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సింటాక్స్. ఇఫ్ స్టేట్మెంట్ నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఇది సింటాక్స్. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సింటాక్స్ ఇది. ఇఫ్ కండిషన్ ట్రూ బ్లాక్, ఎల్స్ ఒకవేళ రాంగ్ అవుతే ఇది ఎంటర్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. పబ్లిక్ క్లాస్ మెయిన్, పబ్లిక్ స్టాటిక్ వైట్ మెయిన్ స్ట్రింగ్ ఎనర్జీ, ఇది సింటాక్స్. ఇంటూ ఇచ్చిన మనం ఏజ్ ఈజ్ 16 ఇచ్చాను. తర్వాత ఇఫ్ ఏజ్ ఈజ్ 18 ఉంటే మీకు ఎలిజిబుల్ ఓటు. ఇప్పుడు మనం 16 ఉంది, మనం ఇచ్చిన 16 18 కావాలి ఓటు, కానీ ఇది ఫాల్స్ వస్తుంది. అప్పుడు ఫాల్స్ అయితే మనం ఎల్స్ అని పెట్టి ఇంకో కండిషన్ చేస్తాం. సిస్టమ్ అవుట్ ప్రింట్ నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు మనం అవుట్పుట్ ఏమొస్తుందంటే అవుట్పుట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్, ఎందుకంటే ఇది తప్పు కాబట్టి. నెక్స్ట్ నేను ఇల్సెఫ్ స్టేట్మెంట్ ల్యాప్టాప్లో రాశాను. ప్రోగ్రామ్ పెద్ద ఉంటే చూడండి. అవుట్ మార్క్స్ ఇస్తాం. ఇంటూ స్టూడెంట్ మార్క్స్ 82 వచ్చినాయి. తర్వాత ఇప్పుడు కండిషన్ మార్క్స్ గ్రేటర్ దెన్ 90, 82 కన్నా 90 వస్తే సిస్టమ్ అవుట్పుట్ గ్రేడ్ ఏ రామని ఇచ్చాను. మనం ఇచ్చిన 82 ఇది తప్పు ఉంది. ఏంది అబోవ్ ఉన్నాయి మార్క్స్. నేను ఇప్పుడు 92 కన్నా తక్కువ వస్తే ఇది గ్రేడ్ ఏ రావాలి. ఈ 82 ఇది తప్పు. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ మార్క్స్ ఇక్కడ 75, ఈ మార్క్స్ పిల్లలు 75 వచ్చినాయి, అప్పుడు గ్రేడ్ బి వస్తుంది. ఇఫ్ ఎల్స్ 50 ఇచ్చారు, ఇప్పుడు గ్రేడ్ సి వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో ఇప్పుడు ఇది రాంగ్ అయింది, ఇది కరెక్ట్, గ్రేడ్ బి వచ్చినాయి. ఇది ఒక్కటే ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ ప్రోగ్రామ్ ఆపుతుంది, దీనికి వెళ్ళదు. ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. కావాలంటే అవుట్పుట్స్ వస్తుంది, రెండు వస్తుంది, రన్ చేస్తే ప్రోగ్రాము గ్రేడ్ బి దగ్గర ఆగిపోతుంది. ఇదో గ్రేడ్ బి దగ్గర ఆగిపోతుంది. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో ఎల్స్ ఇఫ్ కరెక్ట్ అవుతుంది, ఒక స్టేట్మెంట్ కరెక్ట్ ఆగిపోతుంది, ఇంకో స్టేట్మెంట్కి వెళ్ళదు. ఇది మనం జావా ప్రోగ్రామ్. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను డిఎస్ అనే నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ జావా బేసిస్ స్ట్రాంగ్గా ఉంటే మనం డిఎస్ ఇంకా స్ట్రాంగ్గా చేయొచ్చు. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.